Good morning, girls. Today I am going to explain you that grammar portion. మనకి ఇది 14th సెక్షన్ ఎగ్జామ్లో 3 ఇస్తాడమ్మా. యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద 2 into 4 8 మార్క్స్ అనమాట. సో 8 మార్క్స్ పోర్షన్ అవుతుందో టుడే వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ అండ్ లర్న్. ఐ విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆల్ ద శబ్దాస్. చక్కగా నేర్చుకోవాలమ్మా. శబ్దాస్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద శబ్దాస్, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మీరు యూ హ్యావ్ టు పుట్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ ఆల్ ద శబ్దాస్ అండ్ లర్న్ ఇట్. చూడండి, అకారాంతః పుల్లింగః రామశబ్దః. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. ఎగ్జామ్లో ఇవన్నీ రాయాలి. ఎగ్జామ్లో వాళ్ళు జస్ట్ రామ అని ఇస్తారమ్మా. రామ అని ఇస్తా అంటే మీరు ఏం చేయాలి, అకారాంత పుల్లింగ రామశబ్ద అని రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి అని పెట్టి యాజ్ ఇట్ ఈస్గా శబ్దాలు మీరు నేర్చుకొని ఎగ్జామ్లో రాయాలమ్మా. ప్రొనౌన్సియేషన్ చూడండి. రామ, రాము, రామాహ ప్రథమా విభక్తి. రామం, రామో, రామాన్ ద్వితీయా విభక్తి. రామేణ, రామాభ్యాం, రామైః తృతీయా విభక్తి. రామాయ, రామాభ్యాం, రామేభ్యః చతుర్థీ విభక్తి. రామాత్, రామాభ్యాం, రామేభ్యః పంచमी విభక్తి. రామస్య, రామయోః, రామానాం షష్ఠీ విభక్తి. రామే, రామయోః, రామేషు సప్తమీ విభక్తి. హే రామ, హే రామో, హే రామాః సంబోధన ప్రథమా విభక్తి. మీరు ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి షార్ట్గా రాయొచ్చు. ప్రావి, ద్వివి, త్రువి అంటే తృతీయ విభక్తి, చావి అంటే చతుర్థీ విభక్తి, పంవి అంటే పంచమీ విభక్తి, షావి అంటే షష్ఠీ విభక్తి, సావి అంటే సప్తమీ విభక్తి, సంప్రావి అంటే సంబోధన ప్రథమా విభక్తి. ఇది టోటల్గా శబ్ద. వాళ్ళు ఎగ్జామ్లో జస్ట్ రామ అని ఇస్తే మీరంతా నేర్చుకొని రాయాలి. ఇది అకారంత పుల్లింగం. మా యొక్క రామ అంటే ఎండింగ్లో ఆ అని వచ్చింది కాబట్టి అకారంతం, ఎండింగ్లో ఈ ఉంటే ఇకారంతం, ఎండింగ్లో ఊ ఉంటే ఉకారంతం అవుతుంది. ఇది రామ అనేది ఎండింగ్లో ఆ ఉంది కావున ఇది అకారంత శబ్దమైంది. దిస్ యూ హ్యావ్ టు లెర్న్ పర్ఫెక్ట్లీ. యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శబ్ద? ప్రథమ వ్యక్తి రామ, రామో, రామ అంటే సబ్జెక్ట్ ఇన్ సెంటెన్స్. రామ అంటే వన్ రామ, రామం అంటే టూ రామాస్, రామాహ అంటే మెనీ రామాస్, అంటే ఒక రాముడు, ఇద్దరు రాములు, చాలామంది రాములు. అదే రామం, రామో, రామాన్ ద్వితీయ భక్తి, ఇది ఆబ్జెక్ట్ కింద వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ రాముణ్ణి, ఇద్దరు రాములను, చాలామంది రాములను, ఇలా వస్తుందన్నమాట. ఓకే, అంటే మనము సమ్ టైమ్స్ హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్లో అయితే TO2 అడచ్చు. టూ రామ, టూ రామాస్, టూ మెనీ రామాస్ అని. సో ఇన్ ద అబౌట్ ఆల్సో కెన్ యూస్. ప్రతి అని వాడినప్పుడు అబౌట్ అని వస్తుందన్నమాట. దీనికి సెంటెన్స్ ఫార్మేట్ చేసినప్పుడు అబౌట్ వన్ రామ, అబౌట్ టూ రామాస్, అబౌట్ మెనీ రామాస్ అని కూడా మనం మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. రామేణ, రామాభ్యాం, రామైః అంటే ఏంది? రాముడితో, ఇద్దరు రాములతో, చాలామంది రాములతో అంటే ఏంది? విత్ రామ, విత్ టూ రామాస్, విత్ మెనీ రామాస్. రామాయ, రామాభ్యాం, రామేభ్యః చతుర్థి భక్తి అంటే ఫర్. యూ కెన్ యూస్ టూ ఆల్సో ఇన్ దిస్ ప్లేస్. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేట్ చేసినప్పుడు ఫర్ రామ, ఫర్ టూ రామాస్, ఫర్ మెనీ రామాస్. తెలుగులో అయితే ఏం చేస్తాం? రాముని కొరకు, ఒక రాముని కొరకు, ఇద్దరు రాముల కొరకు, చాలామంది రాముల కొరకు అని వస్తుంది. రామాత్, రామాభ్యాం, రామేభ్యః. రామాత్ అంటే రాముల వలన, రామాభ్యాం అంటే ఇద్దరు రాముల వలన, రామేభ్యః అంటే చాలామంది రాముల వలన. ఇక్కడ ఫ్రమ్, దాన్ అనే ప్రిపోజిషన్స్ వాడచ్చు అనమాట. మామూలుగా రామాత్, రామాభ్యాం, రామేభ్యః పంచమే విభక్తి. నెక్స్ట్ చూద్దాం షష్ఠీ విభక్తి. రామస్య, రామయోః, రామానాం షష్ఠీ విభక్తి. రామస్య అంటే రాముని యొక్క, రామయోః అంటే ఇద్దరు రాముల యొక్క, రామానాం అంటే చాలామంది రాముల యొక్క. ఇంగ్లీష్ అయితే OF ఆఫ్ వాడతాం. ఆఫ్ వన్ రామ, ఆఫ్ టూ రామాస్, ఆఫ్ మెనీ రామాస్ అట్లా వస్తుంది. రామే, రామయోః, రామేషు సప్తమి విభక్తి. రామే అంటే ఇన్ రామ, రామయోః అంటే ఇన్ టూ రామాస్, రామేషు అంటే ఇన్ మెనీ రామాస్ అంటే ఒక రాముల్లో, ఇద్దరు రాముల్లో, చాలామంది రాములలో అని వస్తుంది. హే రామ, హే రాము, హే రామః సంబోధన ప్రథమ వ్యక్తి. హే రామ అంటే ఓ రామ, హే రాము అంటే ఓ ఇద్దరు రాముల్లారా, హే రామః అంటే ఓ మెనీ రామాస్ అంటే ఓ చాలామంది రాముల్లారా అని మీనింగ్. హే రామ ఇంగ్లీష్ ఓ రామ, హే రామ ఓ టూ రామాస్, హే రామ ఓ మెనీ రామాస్ అనే విధంగా శబ్దం ఉంటుంది. జస్ట్ వాడు మరొకసారి చెప్తున్నాను, రామ అనేసి ఇదంతా మీరు నేర్చుకొని రాయాలి. ప్రొనౌన్సియేషన్ జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద మై ప్రొనౌన్సియేషన్ యాజ్ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, అండ్ వితౌట్ డూయింగ్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ యూ షుడ్ రైట్ డౌన్ ది ఎగ్జామినేషన్. ఓకే, మరొకసారి శబ్దం చెబుతున్నాను చూడండి. అకారాంతః పుల్లింగః రామశబ్దః. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. రామః,
రామౌ రామాః రామం రామౌ రామాన్ ద్వితీయా విభక్తి రామేణ రామాభ్యాం రామైః తృతీయా విభక్తి రామాయ రామాభ్యాం రామేభ్యः చతుర్థీ విభక్తి రామాత్ రామాభ్యాం రామేభ్యः పంచमी विभक्ति रामस्य रामयोः रामानां षष्ठी विभक्ति रामे रामयोः रामेषु सप्तमी विभक्ति हे राम हे रामौ हे रामाः संबोधन प्रथमा विभक्ति మీరు శబ్దాన్ని ఇలా రామః రామౌ రామాః నేర్చుకోవచ్చు, ఇలా ఏకవచనం నేర్చుకోవచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ ద సిమిలారిటీస్. ఏకవచనంలో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, ద్వివచనంలో ఎక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి, బహువచనంలో ఎక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేసి మీరు చక్కగా శబ్దం నేర్చుకోవాలి. ఒక శబ్దం పర్ఫెక్ట్గా వస్తే ఇఫ్ యూ హ్యాడ్ వన్ శబ్ద పర్ఫెక్ట్లీ యూ కెన్ రైట్, యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ లెర్న్ ఆల్ ది శబ్దాస్ ఆల్సో. అంటే శబ్దం లాజిక్ మీకు అర్థమైందంటే యూ కెన్ రైట్ అనదర్ శబ్దాస్ ఆల్సో. ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు లెర్న్ అనదర్ శబ్దాస్. మనకు ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక శబ్దం చూడండి, ఏకవచనం చదువుతాను చూడండి. రామః రామం రామేణ రామాయ రామాత్ రామస్య రామే హే రామ. ఓకే, ఈ ద్వివచనం జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ద్వివచనం. ద్వివచనంలో ప్రథమ ద్వితీయ సేమ్ ఉన్నాయి, రాము రాము. అదేవిధంగా తృతీయ చతుర్థి పంచమి సేమ్ రూపాన్ని అక్కడ ఉన్నాయి కదా. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ వన్. రామాభ్యాం 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 మూడు కూడా సమానంగా ఉన్నాయి. అదేవిధంగా రామయోహో రామయోహో షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రెండు సమానంగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయన్నమాట. హే రామౌ, ఇది ఈ సంబోధన అనేది ప్రథమ విభక్తి లాగా ఉంటుంది. జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ ద హే అని పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత బహువచనం అబ్జర్వ్ చేద్దాం. రామాః రామాన్. ఓకే, తృతీయ వ్యక్తిలో రామైః. ఈ అకార శబ్దానికి మాత్రమే రామైః అని వస్తుంది, మిగతా వాటికి బిహి అని వస్తుంది అన్నమాట. రామేభ్యః రామేభ్యః. ఇక్కడ చతుర్థి విభక్తి పంచమ విభక్తి ఈక్వల్గా ఉంది, రామేభ్యః రామేభ్యః. ఈ సిమిలారిటీస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఓకే, రామానాం షష్ఠీ విభక్తి బహువచనం, రామేషు సప్తమి విభక్తి బహువచనం, హే రామాః అదే సంబోధన బహువచనం. ఇది టోటల్గా రామశబ్దము. మీరు చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. నవ్ యూ హ్యావ్ టు లెర్న్ అనదర్ శబ్దం. ఇకారాంతః పుల్లింగः కవిశబ్దः. ఏకవచనం ద్వివచనం బహువచనం విభక్తి. ఇది ఇకారాంతం. కవిః, ద ప్రొనౌన్సియేషన్ ఇస్ హి. కవిః కవీ కవయః ప్రథమా విభక్తి. కవిం కవీ కవీన్ ద్వితీయా విభక్తి. కవినా కవిభ్యాం కవిభిః తృతీయా విభక్తి. కవయే కవిభ్యాం కవిభ్యః చతుర్థీ విభక్తి. కవేః, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ హే, విసర్గ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, హే లాగా ఉంటుంది అన్నమాట. కవేః కవిభ్యాం కవిభ్యః పంచమి విభక్తి. కవేః కవ్యోః కవీనాం షష్ఠీ విభక్తి. కవౌ కవ్యోః కవిషు సప్తమీ విభక్తి. హే కవే హే కవి హే కవయః సంబోధన ప్రథమా విభక్తి. సో మీనింగ్ అంటే సేమ్ ఉంటుంది. వన్ పోయెట్, టూ పోయెట్, మెనీ పోయెట్స్. ఇది కవి ఉందనుకో, అబౌట్ వన్ పోయెట్, అబౌట్ టూ పోయెట్స్, అబౌట్ మెనీ పోయెట్స్. కవిం కవి కవీన్. కవినా కవిభ్యాం కవిభిః అంటే విత్ వన్ పోయెట్, విత్ టూ పోయెట్స్, విత్ మెనీ పోయెట్స్. కవయే అంటే ఫర్ వన్ పోయెట్, కవిభ్యాం ఫర్ టూ పోయెట్స్, కవిభ్యః ఫర్ మెనీ పోయెట్స్. కవేః అంటే బికాజ్ ఆఫ్ పోయెట్, బికాజ్ ఆఫ్ వన్ పోయెట్, బికాజ్ ఆఫ్ టూ పోయెట్స్, బికాజ్ ఆఫ్ మెనీ పోయెట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ వన్ పోయెట్, ఫ్రమ్ టూ పోయెట్స్, ఫ్రమ్ మెనీ పోయెట్స్ అని కూడా మనము ఇక్కడ విభక్తిస్ యాడ్ చేయొచ్చు ఇంగ్లీష్లో. అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్, సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మనం అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి. కవేః కవిభ్యాం కవిభిః అనేది పంచమి విభక్తి. కవేః కవ్యోః కవీనాం షష్ఠీ విభక్తి. కవౌ కవ్యోః కవిషు సప్తమి విభక్తి. హే కవే హే కవి హే కవయః సంబోధన ప్రథమా విభక్తి. ఇక్కడ నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఓన్లీ ఏకవచనాస్. కవిః అంటే ఒక పోయెట్, కవిం అంటే కవిని. ఓకే, అబౌట్ పోయెట్ అని కూడా చెప్పుకోవచ్చు. కవినా అంటే విత్ పోయెట్. కవయే అంటే ఫర్ పోయెట్, కవి కొరకు అని అర్థం. ఇక్కడ చూడండి మీరు పంచమ షష్ఠి సేమ్గా ఉన్నాయి. కవేహే కవేహే. ఈ సిమిలారిటీస్ మీరు అబ్జర్వ్ చేయాలి, తప్పులు లేకుండా రాయాలి. ఓకే, కవేహే కవేహే రెండు సమానంగా ఉంటాయి, మీనింగ్ చేంజ్ ఉంటుంది. పంచవిభక్తి కవేహే అంటే ఏంది, కవి నుండి లేక కవి వలన, కవి కంటే అన్న మీనింగ్స్ వస్తాయి. అయితే కవేహే షష్ఠీ విభక్తి కవేహే అంటే కవి యొక్క అని అర్థం వస్తుంది. కవౌ, కవౌ అంటే ఇన్ పోయెట్, ఆన్ పోయెట్, ఎట్ పోయెట్ అంటే కవిలో, కవి మీద, కవి దగ్గర అని ఇట్లా అర్థం వస్తుంది అనమాట. సో హే కవి అంటే ఓ కవి, ఇది ఏకవచనాస్. మీరు ఇలా
కవి కవి కవయ నేర్చుకుని ఇట్లా ఏకవచనం ద్వివచనం బహువచనం నేర్చుకోవచ్చు. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ద్వివచనం. ద్వివచనంలో ప్రథమ ద్వితీయ రెండు సమానంగా ఉన్నాయి, కవి కవి. తృతీయ చతుర్థి పంచమి ఈ మూడు సమానంగా ఉంటాయి. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. కవిభ్యాం కవిభ్యాం కవిభ్యాం. తర్వాత మీకు షష్ఠి సప్తమి రెండు సమానంగా ఉన్నాయి, కవ్యోహో కవ్యోహో. సంబోధనలో హే కవి, సంబోధన చెప్పాం కదా ప్రథమ విభక్తిలాగా ఉంటుంది, జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ హే. అయితే ఇందులో ఈ సంబోధనలో ఒక ఏకవచనం మాత్రమే కొంచెం చేంజింగ్స్ ఉంటాయేమో, ద్వివచనంలో బహువచనంలో చేంజింగ్ ఉండవు, అది మీరు అబ్జర్వ్ చేయాలి. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద బహువచనం. కవయ కవీన్ కవిభిః. ఓకే, కవిభ్య కవిభ్య ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి, చతుర్థి విభక్తి పంచమి విభక్తి. కవీనాం షష్ఠీ విభక్తి, కవిషు సప్తమి విభక్తి బహువచనం. హే కవయ సంబోధన ప్రథమ విభక్తి, వాట్స్ కాల్ ప్రథమ విభక్తి ఇది. ఓకే, టోటల్గా ఇది శబ్దము. వాడు ఎగ్జామ్లో కవి అని ఇస్తాడు, మీరు అంతా నేర్చుకొని రాయాలమ్మా. మరొకసారి శబ్దాన్ని చదువుతాను, జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇకారాంత పుల్లింగ కవి శబ్ద. యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై ప్రొనౌన్సియేషన్. ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా మీరు పలకగలిగితే, దాన్ని ఉచ్చరించగలిగినట్లయితే మీరు ఆటోమేటిక్గా యూ కెన్ రైట్. తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యూ కెన్ రైట్ ఇన్ ది ఎగ్జామినేషన్ అనమాట. చదువుతున్నాను చూడండి. ఏకవచనం ద్వివచనం బహువచనం విభక్తి. కవి కవి కవయ, కవిం కవి కవీన్ ద్వితీయ విభక్తి. కవినా కవిభ్యాం కవిభిః తృతీయ విభక్తి. కవయే కవిభ్యాం కవిభ్యః చతుర్థీ విభక్తి. కవేః కవిభ్యాం కవిభ్యః పంచమీ విభక్తి. కవేః కవ్యోః కవీనాం షష్ఠీ విభక్తి. కవౌ కవ్యోః కవిషు సప్తమీ విభక్తి. హే కవే హే కవి హే కవయః సంబోధన ప్రథమా విభక్తి. ఈ విధంగా టుడే ఐ నెరేటెడ్ 2 శబ్దాస్ అమ్మ. ఈ 2 శబ్దాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ 2 శబ్దాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆల్ ద బెస్ట్ గర్ల్స్.